5,000 మంది మహాయోధులు 8 చక్రాలు పూర్చినటువంటి బాక్స్ లో ఉన్నటువంటి శివధనుస్సును తీసుకొచ్చి సభాభవనంలో ఉంచారు. విశ్వామిత్ర మహర్షి, రామ ఒకసారి ధనుస్సు చూడబోయే అని రామచంద్రుడు వెళ్ళి దాన్ని గౌరవించి ప్రదక్షిణం చేసి, అయ్యా దీన్ని ఎత్తగలను పూరించగలను అనుకుంటున్నాను. అలాగే అన్నారు విశ్వామిత్రుడు. ఇప్పుడు రాముడు ధనుస్సు మధ్యలో పట్టుకుని అవలీలగా ఎత్తాడు. ఒక గున్న ఏనుగు చెరుగ్గడని ఎత్తినట్టుగా దాన్ని వంచి అల్లెత్రాడని బిగిస్తున్న సమయంలో అది పెళపెళ విరిగింది. ఉన్న వారంతా మూర్ఛిల్లారు. జనక మహారాజు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు తప్ప. ఇక్కడ విరిగింది ఏమిటంటే కవి అందంగా చెబుతారు. ధనువో జనకుని మనమున భయమో, దారుణి కన్యా సంశయమో, ధనుజులు కలగను సుఖ గోపురమో, ధనుజులు కలగను సుఖ గోపురమో, విరిగెను మిథిలా నగరమున రాముని అవతారం, రవికుల సోముని అవతారం. విరిగింది ధనుస్సు. జనక మహారాజు హృదయంలో ఉన్న భయమో, సీతమ్మకున్న సంశయమో, రాక్షసులు కలగనేటువంటి లోకాన్నంత ఏలాలని అది ఆలోచన. వీటికి సమాధానం ఒక శివధనుర్భంగమే.